మానవుల్లో సహజమైనటువంటి ఏర్పాటు ఉంది. వాడు ఏ వృత్తిలో ఉంటే కొండలు చేసే వృత్తి, చెప్పులు కుట్టే వృత్తి, పూజలు చేసే వృత్తి, తపస్సు చేసే అది వృత్తి. ఎప్పుడు తపస్సులో ఉంటారు కొంతమంది, ఎప్పుడు రాజకీయాలు ఉంటారు. ఆ వృత్తి వాళ్ళ వాళ్ళ పిల్లలకి, వాళ్ళకి అభిమానులకి, ఆత్మీయులకి నేర్పుతారు. అంతా కరెక్టే. నేర్చుకున్న దాన్ని వీళ్ళు ఏం చేస్తాడు, వాడు ఇంప్లిమెంట్ చేస్తాడు ప్రజల్లో. అంటే కొండలు చేసే పని దగ్గర ఒకరిని పెడితే ఆ కొండలు ఎలా చేయాలి ఏంటో వాడు చెప్తుంటే విని నేర్చుకుని కష్టం సుఖం మంతు అన్నీ కూడా శరీరంతోనే చేయాలిగా. అవన్నీ చేసి అప్పుడు కొండల వ్యాపారాలు ప్రసిద్ధులై ఇట్లా జగన్నాథపురి జగన్తో కొన్ని లక్షల కొండలు కావాలి కదా. కొండలు ఆహారం వంటానికి చేయటానికి ఇది అన్నీ అవన్నీ ఎలా అవుతున్నాయి, ఆ వంశస్థులే చేస్తున్నారు. కారణాలు ఏదైనా కానీ ఆ విధంగా తాదాపమే ఒక్క వృత్తిని నమ్ముకుంటే మనిషి బతకచ్చు. కానీ బతకడానికి కాదుగా ఆహారం తినేసి శుభ్రంగా సంతానం కలిగి ఏదో అచ్చట్లు ముచ్చట్లు ఆడుకుని పరువ ప్రతిష్ట ఉన్నా లేకపోయినా వాళ్ళ గురించి దిగులుతో చావటం కదా. ఎవరు కూడా చెవులు బయటప్పుడు ఆందోళన లేకుండా చావరు కదా. ప్రాణం పోతున్నప్పుడు తెలిసి కొద్దిగా గొప్ప భయపడతారు కదా, బాధపడతారు కదా. ఈ ఒత్తిడి తెచ్చుకోవడం వాళ్ళు చెప్పిన మార్గాలు ఉన్నాయి, అది కరెక్టే. ఇవి ఒక్కరికి నేనేం చెప్తాను, నువ్వు పుట్టావు, పుట్టినావు, నీకు తెలిసినా తెలియపోయినా నీ దేహం నీదే కదా. నీ దేహాన్ని గమనించి గుర్తిస్తున్నప్పుడు చేస్తుంటే సుఖదుఖాలని గమనించావని గమనించేవాడు సాక్షి. సాక్షిని గమనించడం సహజమే. సాక్షి ఎలా ఉన్నాడు, జ్ఞానంతో. జ్ఞానం ఎలా ఉంది, స్వయం జ్ఞానంతో ఉంది. స్వయం జ్ఞానం ఎలా ఉంది, స్వయం జ్ఞాపకంతో ఉంది. స్వయం జ్ఞాపకంతో స్వయం సాక్షిత్వంతోనే, స్వయం భావంతోనే, స్వయం శబ్దంతోనే నువ్వు ఉన్నావు. ఇక్కడ చూడండి, నువ్వు ఎలా ఉన్నావు, నీ దేహం ఎలా ఉంది, దేహ స్వభావం ఎలా ఉందంటే ఏమంటారు, ఎత్తులు అవసరం. ఇక్కడ అవసరం నువ్వు ఎలా ఉన్నావో దేహం అలాగే ఉంది. నువ్వు ఎలా ఉన్నావు గమనించి గుర్తించి తెలిసిన లక్ష్యంతో నువ్వు ఉన్నావు, శబ్ద లక్ష్యంతో ఉన్నావు, ఎరుక లక్ష్యంతో ఉన్నావు. ఎరుకతో గుర్తించి గమనించబడే దేహం ఎలా ఉంది, ఎరుకగానే ఉంది. వాడు దృష్టి ఎరుక. అక్కడ ఉదాహరణకి ఆకాశాన్ని గమనించాలి అనుభవం ఉందని, ఆకాశాన్ని గమనించేవాడికి సహజంగా సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు. అరే ఆకాశాన్ని గమనించమంటే తారలు నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు వెన్నెల గ్రహణాలు గుర్తిస్తాడా? ఆకాశాన్ని గుర్తిస్తాడా? ఆకాశంగా యథాతథ అలాగే ఉంది. అక్కడ ఆకాశం తెలుసుకోవటమే ఆకాశ సాక్షాత్కారం ప్రయత్నం లేదు ఇక్కడ. అదే సూర్యుని చూడు ఎలా ఉన్నాడు, ఆకాశంగా ఉన్నాడు అంటారు ఎవరైనా అందరూ. సూర్యుడు గారే బ్రహ్మంగా ఉంటున్నాడు, కిరణాలతో పగల రూపంగా అస్తమయంతో ఇదిగా ఉంటున్నాడు. అది అలాగే గుర్తించు, సత్యం కాదు అసత్యం అనవసరం. అంటే ఏ వస్తువునైనా ఎలా గుర్తించావో, ఎలా గమనించావో, ఎలా తెలుసో అది అలాగే ఉందని గమనించుట, ఇదే స్వయంగాన. ఇక్కడ వస్తువు అంటే ఎవరు, నేను. అక్కడ నేను ప్రత్యేక ఒక వస్తువుతో పోల్చకూడదు, వస్తువు కాదని అనుకోదు. నేను ఎలా ఉన్నది గమనించే లక్ష్యంతో, గుర్తించే లక్ష్యంతో, తెలుసుకునే లక్ష్యంతో, భావించే లక్ష్యంతో, శ్రద్ధ లక్ష్యంతో నేను సహజంగా ఉన్నది ఎరుక లక్ష్యంతోనే. అప్పుడు ఎరుక లక్ష్యంతో గుర్తించే శరీరం ఎలా ఉంది, ఎరుకగానే ఉంది. కష్టం సుఖం మంచి చెడు పాప పుణ్యాన్ని కూడా ఎరుక లక్ష్యంతో ఉంది కదా, ఎరికే. అప్పుడు ఎరుక ఎలాగుంది, సహజంగా తన స్వరూపంగా ఎరుక సహజ స్వరూపం తత్వం ఎలాగుంది, నైజం ఎలాగుంది, సచ్చిదానంద పరిపూర్ణ స్వస్వరూపంగా మౌనంగా ఉన్నది అని ఎరుకతో గుర్తించి గమనించి ఎరుక ప్రసక్తి లేకుండా సతా స్వరూపం మౌన పదాల ప్రసక్తి లేకుండా అనిరుచమైన అనుభూతితో ఉండి ఆ అనుభూతిలో వచ్చి తాను హాయిగా ఉన్నాను, ఉనికితో హాయిగా ఉన్నాను, చైతన్యంతో హాయిగా సహజమైన ఆనందంతో, సహజమైన మౌనంతో, సహజమైన పరిభవంతో ఉన్నాన్ని సతా స్వరూపం మౌన స్వరూపంగా తన స్వరూపాన్ని ఉన్నట్లుగానే యథాతథ అట్లా ఉండటమే ఆత్మ అని గ్రహించి గుర్తించి సహజంగా మౌనంగా గమనించి గుర్తించి ఉండటమే